మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక నాయకుడు తన నియోజకవర్గంలోని ప్రజలను ఎంతగా ప్రేమిస్తే తిరిగి ఆ ప్రజలు ఆ నాయకుడిని ఎంతగా ప్రేమిస్తారో తెలవాలంటే ఖచ్చితంగా సూర్యాపేట నియోజకవర్గం వెళ్లాల్సిందే. సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దాదాపు జగదీష్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఊరు వాడ అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలు ఆయన ఆరోగ్యంగా ఉండాలంటూ ఇటు ఆలయాల్లో ఎక్కడికక్కడ ప్రతి వాడలో కూడా కేక్ కట్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్పాడు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా పెన్పాడు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా జగదీష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పెన్పాడు మండలంలోని ప్రఖ్యాత శివాలయంలోని నాగులపాటి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇక్కడ అన్నారం బ్రిడ్జి వద్ద కూడా భారీ కేక్ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇదే సంబంధించి మాట్లాడడానికి వారి వ్యక్తిగత కార్యదర్శి అదేవిధంగా జగదీష్ రెడ్డి అనునిత్యం కూడా తోడుండేలా ఉంటున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా పెన్పాడు మండల ఎంపీపీ నెమ్మాది భిక్షం గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు యుగేందర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి ఇంతలాగా ఒక మనిషిని ఆరాధించడానికి కారణం? రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు సూర్యాపేట శాసనసభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికే విద్యుత్ వెలుగులు విరజిమ్మి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిపి రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం యావత్ సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా అన్ని గ్రామాల్లో కూడా చాలా అద్భుతంగా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలకు ఈ సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది నియోజకవర్గ ప్రజలందరూ ఇవాళ ఆయనకు రుణం తీర్చుకునే విధంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ఆయన చేసినటువంటి 2014 తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట నియోజకవర్గాన్ని కూడా సాగునీటి రంగంలో కానీ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని వసతులు, రహదారులు కానీ, త్రాగునీటి వసతి కానీ, విద్యుత్తు కానీ అన్ని రంగాల్లో ఇవాళ సూర్యాపేట నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి క్రమంలో ఇవాళ యావత్ నియోజకవర్గ ప్రజానీకం మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉంది. అదే క్రమంలో ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. జగదీశ్వరాయంలో రావి చెరువు కూడా నీళ్ళు వచ్చి సస్యశ్యామం ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఆ పరిస్థితి లేదు. ఏమనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమ కాలం నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్తో పాటు అడుగులో అడుగేసుకుంటూ తెలంగాణను సాధించిన తర్వాత ఏదైతే సూర్యాపేట నియోజకవర్గంలో ఈ ప్రాంతాలలో కరువు విరేతాండం చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 400 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే చుక్క ఒడిచిపట్టి చివరి ప్రాంతమైనటువంటి పెన్పాడు మండలంలోని రాయి చెరువు, చిన్న సీతారాం తండా, చెట్లముక్కుతాపురం వరకు కూడా నీళ్లు తీసుకొచ్చి సుమారు 50,000 ఎకరాలకు సస్యశ్యామలం చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మూసీ కెనాల్ నుంచి 38, 39, 40 వరకు కూడా నీళ్ళు రాక అనేక రకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అనాజపురం నుంచి దోసపాడు వరకు అది కూడా ఆధునీకరించి అక్కడి వరకు నీళ్ళు తీసుకురావడం జరిగింది. మొత్తం పెన్పాడు మండలాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటుగా సూర్యాపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి జన హృదయ నేత జగదీష్ రెడ్డి గారి బర్త్డేను అన్ని గ్రామాల్లో కూడా పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి నడిపినటువంటి మహానేత అతని పుట్టినరోజుని ప్రతి కుటుంబంలో కూడా ప్రతి విలేజ్లో కూడా పండుగ వాతావరణంలో వారి జన్మదినం జరుపుకోవడం జరుగుతూ ఉంది. నిండా నూరేళ్ళు ఆయుషారోగ్యాలతో ఉండి ఇంకా మరింత ప్రజాసేవ చేయడం కోసం వారు ముందుండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఓకే, మరి ఎట్లా మండల పార్టీ ఆధ్వర్యంలో ఎట్లా జరుగుతున్నాయి వేడుకలు? ఈరోజు జననేత, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజలందరితో కూడా మన్నలు పొందిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు అంటే మాకందరికి కూడా ఈ సూర్యాపేట నియోజకవర్గం పెన్పాడు మండలం అన్ని ఊర్లలో కూడా పండుగ రోజుగా మేము పండుగలు ఎట్లయితే చేసుకుంటాం ఆ విధంగా పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారి పరిపాలనలో మేము 10 సంవత్సరాలు వారు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మాకు అనేక రకాల అభివృద్ధి ఫలాలు గత 50 ఏళ్ళు 60 ఏళ్ళు గత పాలకులు చేయని అభివృద్ధి మొత్తం కూడా చేసి మాకందరికీ ఒక దేవుడులాగా మాకందరి మనసులో ఉండిపోయిన జగదీష్ రెడ్డి గారు రోడ్లే కాదు, నీళ్ళే కాదు, అనేక రకాలుగా అభివృద్ధి చేసి మా పెన్పాడు మండలాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన జగదీష్ రెడ్డి గారికి మేము అన్ని వేళలా మేము అన్ని రకాలకు కూడా మేము
వారికి రుణపడి ఉంటాం. అందుకనే వారి పేరు మీద ఈరోజు ప్రత్యేకమైన పూజలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తూ వారు నిండు నూరేళ్లతోని ఆయుష్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం, అందరూ కూడా మంచిగా చేస్తున్నాం. అంటే జగదీష్ గారి జన్మదినం అంటే ఒక పండగలా చేస్తారు నియోజకవర్గం మొత్తం కూడా. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. జగదీష్ రెడ్డి గారు ఏదో నీతిమాలిన ఆరోపణలు, దీన్ని ఎలా చూస్తారు? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు అసలు పసలేదని చెప్పేసి ప్రజలు కూడా గ్రహించారు. ఎందుకంటే ప్రతిపక్షాలు నిజంగా ఏమన్నా విషయం ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో ఏదైనా పనులు పెండింగ్ ఉంటే వాటి గురించి మాట్లాడగల తప్పితే ఆయన యొక్క భౌతిక రూపం గురించి 3 అడుగులు ఉన్నవు 4 అడుగులు ఉన్న విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇలా స్వయాన ముఖ్యమంత్రి సిగ్గుతప్పి ఒక మనిషిలాగా మాట్లాడడం లేదు. కాబట్టి దాన్ని పెద్ద ప్రజలు సీరియస్గా తీసుకుంటారని చెప్పేసి మేమేం భావించడం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు దాటింది. 18 నెలల కాలంలో వాళ్ళు చెప్పింది ఒక్క నిజం కూడా లేదు. మొత్తం పొద్దస్తమానం అబద్ధాలతోనే కాలం గడుపుతూ ఉన్నారు. ఇవాళ నిన్నగాక మొన్న కూడా కాళేశ్వరం జలాలు మనం అనుభవించి చూసినాం. ఈ మండలంలో ఈ పార్టీ కాకుండా అవతల పార్టీ ఎట్లయితే నీళ్ళు వచ్చినాయో గత 5 సంవత్సరాలు రావిచెరువు నిండడంతో పాటు ఇంతకుముందు ఎంపీపీ గారు చెప్పినట్టు చిన్న సీతారాం తండ చెట్ల ముకుందాపురం వరకు నీళ్లు చూసినాం. నిన్నగాక మన తిరుమలగిరికి వచ్చారని నేను దేవాదుల నుంచి తెస్తా అంటున్నాడు. అసలు దేవాదుల నుంచి ఈ రోజు వరకు దేవాదుల ప్రాజెక్టే పూర్తి కాలేదు, ఆ సిస్టమే ఇంకా పూర్తి కాకుండా ఉన్నది. దేవాదుల నుంచి తెస్తా అని ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఆయనకు అసలు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఇంకా వారి ఎమ్మెల్యేలకు మిగతా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు విషయం మీద అవగాహన పెంచుకోకుండా కేవలం జగదీష్ రెడ్డిని, కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను తిట్టడం గురించి మాత్రమే వాళ్ళు పరిపాలన చేస్తున్నట్టుగా ఉంది తప్పితే ఒక విషయం మీద అవగాహన పెంచుకోవాలి, ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. మనం అధికారంలోకి వచ్చి వాళ్ళ 18 నెలలు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని, హామీలు నెరవేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు కూడా చేయడం లేదు. కేవలం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, తిట్టాలన్నటువంటి తాపత్రయంలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి త్వరలోనే వాళ్ళకు రాబోయేటటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థలు కావచ్చు, ఆ తర్వాత వస్తున్నటువంటి అనేక ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో వాళ్ళకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక దీనికి మనం వాళ్ళని నిందించే పని లేదు. వాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గి మనం ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు. ప్రజలే త్వరలో నిర్ణయిస్తారు. జగదీష్ గారి జన్మదిన వేడుకలు ఇంతగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు జరుపుకుంటారు. వారి పక్షాన మీరు వాళ్ళకి ఏమి చెప్తారు? ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు ఏదైతే ఆయన పట్ల ఇంత ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారో ఆయన మీద ఇంకా మాజీ మంత్రి సూర్యాపేట శాసన జగదీష్ రెడ్డి గారి మీద ఇంకా బాధ్యతలు పెరిగినట్టుగానే భావిస్తున్నాం. ఇంకా ప్రజలకు అనేకటువంటి సర్వీసులు చేయాల్సి ఉండే ఈ దఫా కనుక ఇంకా అధికారం ఉంటే ఇంకా ఈ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేయాలన్న ఆలోచన ఉండే, కానీ దురదృష్టం కొద్దీ అధికారం పోవడం, ఎమ్మెల్యేగా ఉండడం, ప్రతిపక్ష పార్టీగా ఎమ్మెల్యేగా ఉండడంతో కొంత అభివృద్ధి వెనుకబాటు పడుతున్నమాట నిజం. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రజల యొక్క ప్రేమాభిమానాలు, వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ వాత్సల్యం చూస్తుంటే జగదీష్ రెడ్డి గారు ఇంకా బాధ్యతగా భావించి ఇంకా ఈ నియోజకవర్గంతో పాటు మొత్తం ఉమ్మడి జిల్లాను కూడా అభివృద్ధి పదంలో తప్పనిసరిగా తీసుకుపోతారని భావిస్తున్నాం. ఇది జగదీష్ రెడ్డి గారి పట్ల ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆయన బాధ్యతను మరింతగా పెంచాయని కూడా వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తంగా మండల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు అయితే పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి.